కత్తెర పట్టేటప్పుడైనా కట్టింగ్ అప్పుడైనా ఈ పక్కల కుట్ల కాడ ఈ మార్క్ చేసేటప్పుడైనా కరెక్ట్గా కట్ చేయి. ఇలాంటివి అయితే చిన్న చిన్నగా మీదే కట్ చేసుకురా. ఇప్పుడు కట్ చేసుకురా. రౌండ్గా మంచిగా తిరిగి కత్తెర ఓపెన్ చేసి అక్కడికి చాలామంది కట్ చేసేటప్పుడే కొంచెము అగో జరిగింది కత్తెర జరగలేదే. ఇగో వీటి సైడ్ తిరుగు మొత్తం ఇక్కడ దగ్గరకు వచ్చేసి ఇక్కడ కట్ చేసుకొచ్చి నెక్కు బాగా డీపు తొడగా వచ్చిన వాళ్ళకి ప్లస్ షోల్డర్ జారుతున్న వాళ్ళకి చిన్న టిప్స్ అయితే నేను చాలా చెప్పినా మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ 3 ఈ పాయింట్ వైజ్గా రావడం వల్ల మనకు 4 పాయింట్లతోటి 5 పాయింట్లతోటి ముందు భాగం కట్టింగ్ విధానం అయితే పూర్తిగా చెప్పేసిన. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేసి చూడండి. బ్యాక్ పార్ట్ అయితే 6 పాయింట్స్ తోటి వేళ్ళతోటి కొలతతోటి చెప్పిన వేళ్ళతోటి బ్లౌజు అంతే. ఇప్పుడు కచ్చికలు పెట్టుకున్న తర్వాత ఇలా కచ్చికలు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే మనకి నువ్వు ఈ సైజు కరెక్ట్ పెడుతున్నావు, రెండో సైజు వచ్చేసరికి మార్కు ఉల్టా అయిపోయి ఇట్లా పట్టుకొని దీని వేలు ఇలా పట్టుకొని ఇలా అనాలి, ఇలా పట్టుకొని ఇలా అనాలి, ఇలా పట్టుకొని ఇలా అన్న తర్వాత దీన్ని తిప్పేసి ఇప్పుడు నువ్వు స్కేల్ తోటి ఈ మార్క్స్ని కలుపుకోవాలి. కలుపుకుంటే ఫస్టే చేసుకుంటే నీకు కుట్టేటప్పుడు స్పీడ్ అవుతుంది బ్లౌజ్, మళ్ళీ అటు ఇటు కావు, కరెక్ట్గా టక్ వేసేయచ్చు ఇలా. ఓకే, ఇది కూడా సీదా సైజే కాబట్టి నువ్వు ఈ 2x2 బ్లౌజ్ ఉల్టా సీదా ఉండదు, ఇది కనబడద్దు అనుకుంటే ఇక్కడ సైడ్ పెట్టుకో, లేదు అంటే ఇటు సైడ్ పెట్టుకో. రెండు ఎటు సైడ్ పెట్టుకోవాలని అటే పెట్టుకో. ఇది ముందు భాగం వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ వీడియోలో నేను హ్యాండ్స్ అయితే చెప్తాను. మరి ఈ వీడియోలన్నీ మీరు చూసేయండి.